హాయ్ హలో నమస్తే ఆదాబ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయిబాబ్జీని. హాయ్ ఫ్రెండ్స్, మాథెరాన్ అడవుల్లో మా అన్వేషణ మొదలైంది. మా చెల్లైన గుర్రం మీద చూసి ఝాన్సీ రాణిలాగా ఉన్నామని మేమందరం కూడా ఆట పట్టించాం. నిజానికి మాకు ఎవ్వరికీ కూడా అసలు గుర్రం మీద ఇంతకు ముందు స్వారీ చేసినటువంటి అనుభవం లేదు. ఇదిగో మరి మా యొక్క అన్వేషణ ఇక్కడి నుంచి మొదలైంది. మొట్టమొదటిగా హార్ట్ పాయింట్కి మమ్మల్ని ఈ గుర్రం జాకీలు అక్కడ తీసుకెళ్లారు. అక్కడ మమ్మల్ని గుర్రం దింపి ఇక్కడ ఒక 3 పాయింట్స్ ఉన్నాయి, లోపలికి వెళ్ళి చూసిరండి, ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటామని అక్కడ మమ్మల్ని దింపేసి వాళ్ళు అక్కడ ఉండిపోయారు. మేము ముందుకు వచ్చాం. మొట్టమొదటికి ఇదిగో హార్ట్ పాయింట్. ఎదురుగ్గా వెళ్ళగానే రైలింగ్ మీద కోతి చాలా సందడి చేసింది. మరి తర్వాత అదిగో అక్కడి నుంచి దిగువకు చూస్తే విపరీతమైన లోయలు, ఎంతో లోతున్నటువంటి లోయలు, చాలా కనువిందైనటువంటి ప్రకృతి దృశ్యం మా కళ్ళని కట్టిపడేసింది. ఒక్కసారిగా అంతవరకు మామూలుగా ప్లెయిన్ ఏరియాలో వచ్చామేమో, ఇంత లోతైన ప్రదేశాన్ని చూసి చాలా ఆశ్చర్యమైందనమాట. ఎంతో చల్లని గాలి. ఈలోగా మా ఎదురుగా రైలింగ్స్ మీద ఇదిగో తల్లి కోతులు చక్కగా పేలు చూసుకుంటున్నాయి. ఇటువంటి సన్నివేశం మనకి అస్తమానం దొరకదు కదా, అందు గురించి దాన్ని కెమెరాలో బంధించి మరి మీకు ప్రజెంట్ చేస్తున్నాను. అసలు ఇటువంటి నదురు బెదురు లేకుండా ఆ కోతులు చక్కగా కూర్చొని ఉన్నాయి. ఇంకొక చూడండి, ఆ కోతి సరిగ్గా ఫ్రేమ్లో సరిగ్గా సెట్ అయిపోయింది. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఒక పక్కన చక్కని ప్రకృతి, ఇంకొక ప్రక్కన ఈ కోతుల యొక్క సందడి. మరి ఆ చల్లని గాలి మరి అనుభవిస్తుంటే తెలుస్తుంది ఏమి చల్లని మలయ మారుత గాలులు మరి వీచాయో కదా అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఒక్కసారి మా మనసులోను శరీరంలో ఉన్న బరువులన్నీ కూడా, బాధలన్నీ కూడా దూరం చేసినట్టు అయిపోయిందనమాట. ఈ హార్ట్ పాయింట్ చూసేటప్పటికి ఎంత లోతైన లోయలో చూడండి. అవి దూరంగా కొండలు, ఆ కొండల మీద మళ్ళీ అడవులు. నిజంగా కనులు మనం తిప్పుకోలేకపోయాం అనమాట. అక్కడి నుంచి ఎటు చూస్తామో కూడా, ఎటు మిస్ అయితే ఏది మిస్ అవుతామని కూడా మేము ఆలోచనలో పడిపోయాం. ఆ తర్వాత మరొక పాయింట్ ప్రక్కనే ఇది అంతా కిందకి డౌన్లోకి దిగాలి. దిగటం చాలా హ్యాపీగానే దిగాము. చుట్టుపక్కల అటు ఇటు కూడా అటవీ ప్రాంతమే. ఇదిగో చూడండి, డౌన్గా కొండ దిగటం, కొండకి అక్కడి నుంచి కొద్దిగా డౌన్కి దిగాలి. చాలా ఈజీగా దిగేసాం. కొండ దిగటం ఈజీయే, కానీ తిరిగి వచ్చేటప్పుడు మా పని అయిపోయింది. కాళ్ళు నొప్పులు పట్టి మధ్య మధ్యలో ఆగుతూ వచ్చాము. మొత్తానికి ఒక సాహసకృత్యమే చేసాము. ఇదిగో మరొక పాయింట్కి వచ్చాము. ఇక్కడి నుంచి మరొకమైనటువంటి అందమైనటువంటి దృశ్యం మమ్మల్ని అక్కడి నుంచి కదలనివ్వలేదన్నమాట. చాలా అద్భుతమైనటువంటి ప్రాంతం. అక్కడి నుంచి మరొక పాయింట్కి మమ్మల్ని గుర్రాల మీద మా జాకీలు తీసుకెళ్లారు. ఈ గుర్రాలని విడిచిపెట్టకుండా వాళ్ళు మాత్రం చాలా బాగా పట్టుకున్నారు. అందుగురించే మాకు అంతకుముందు గుర్రం మీద స్వారీ చేసినటువంటి అనుభవం లేకపోయినప్పటికి కూడా ఈ గుర్రం జాకీలు అటే 2 గుర్రాలను కూడా పట్టుకున్నారనే ధైర్యంతో ఒక అరగంటలో మాకు గ్రిప్ వచ్చేసింది, గుర్రాన్ని ఏ విధంగా స్వారీ చేయాలి. యాక్చువల్గా అటు ఇటు గుర్రం ఊగుతుంటే పడిపోతాయేమో అని భయం వేసింది మొదట్లోనూ. గతంలో కూడా ఎప్పుడూ కూడా ఎక్కిన వెంటనే దిగిపోయేవాడిని అనమాట. ఈసారి ఈ గుర్రం జాకీల దగ్గర ఉండటం వల్ల చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. గుర్రాన్ని 3 గంటల పాటు 3 గంటల పాటు గుర్రం మీద మొత్తం అంతా ఆ కొండ తిరిగా అనమాట. ఇదిగో ఇది ఎకో పాయింట్ అట. ఆ లొకేషన్స్, ఆ చల్లని గాలులు చూసి మాలో ఆనందం వెల్లివిరిసింది. ఎప్పుడు చూడనటువంటి లొకేషన్స్ కదా. నేను మొట్టమొదటిగా ఈ లోనావాలా ఇవన్నీ కూడా నేను మహేష్ బాబు గారి యువరాజ్ మూవీలో చూశాను. లోనావాలా గురించి ఆ సినిమాలో విన్నాను. నేను ఎప్పటికైనా వెళ్ళాలి అనుకున్నాను. మొత్తానికి ఇన్నాళ్ళకి వీలైందనమాట. ఇదిగో ఎంత లోతైన లోయలు అన్నీ కూడా. దాని మీద ఆ కొండ మీద దట్టమైనటువంటి అడవి. కిందకి ఏముందో అని చూద్దాం ట్రై చేశాను, కానీ కనపడలేదు. ఆ తర్వాత లైన్ పాయింట్కి వచ్చేసాం. మరొక లొకేషన్, ఇది లైన్ పాయింట్. అదిగో అదే లైన్ పాయింట్. కొండ మీద నుంచి అది కనపడుతుంది కదా, దాన్ని లైన్ పాయింట్ అంటారనమాట. దాని మీద దూరంగా కొండ మీద ఏవేవో కట్టడాలు కనపడుతున్నాయి.
అవి చూపించడానికి ఈ ఎడ్వర్డ్ పాయింట్లో టెలిస్కోప్ కూడా ఉంది. టెలిస్కోప్కి 50 రూపాయలు అంతే తీసుకుంటున్నాడు. దూరంగా ఉన్నటువంటి ఏవేవో లొకేషన్స్ చూపిస్తారని చెప్పాడు. కానీ మేము పెద్ద ఇంట్రెస్ట్ చూపలేదు. పెంచేదంటే చాలా చిన్నగా ఉంటుంది, అందులోంచి కన్ను చాలా మెటికరించి చూడవలసి వస్తుందన్నమాట టెలిస్కోపు. అందు గురించి లైట్ తీసుకున్నాం. ఇక మీరు ఇంకా చూడవలసిన చాలా ఉన్నాయి సుమా, అప్పుడే కంగారు పడి స్కిప్ చేయకండి. ఇక ఇదిగో ఇదంతా కూడా అడవి, ఇంత దట్టమైనటువంటి అడవి అన్నమాట. ఒక ప్రక్కన అటవీ ప్రాంతం, ఆ అంచులకు వెళితే, కొండ అంచులకు వెళితే లోయ, ఎటు చూసినా సరే ఇంతే. మరి ఆ అడవిలో మరి సాధారణంగా మనం వెళ్ళాలంటే భయం వేస్తుంది, కానీ ఇక్కడ భయం లేదు. మా మేనల్లుడు ఎత్తైన కొండ మీద నడక్కంటే పరిగెట్టడమే అంకుల్ బెటర్ అంకుల్ అని చెప్పేసి అని పరిగెట్టేసి పాయింట్కి చేరుకున్నాడు. అంత కష్టంగా ఉంది. ఇదిగో అడవి మధ్యలో రిసార్ట్స్. ఈ రిసార్ట్స్ మనం ఆన్లైన్లో బుక్ చేసుకుని ఈ రిసార్ట్స్లో కూడా ఉండొచ్చు. ప్రకృతి ఆరాధకుల కళ్ళకు మరి కనువిందు చేసే 2 దృశ్యాలు ఎన్నో ఉన్నాయి. గుర్రం మీద మనం స్వారీ చేయడం కష్టం అనుకుంటే ఇదిగో ఇటువంటి 2 తోసే 2 జట్కా బళ్ళు ఉన్నాయి. ఆ బండి మీద కూడా వెళ్ళొచ్చు, కానీ కాస్ట్ ఎక్కువ. ఈ గుర్రమే మనిషికి 5,000 తీసుకుంటే దానికి 7,000-8,000 అడుగుతున్నారు. ఇద్దరు మరి తొయ్యాలి కదా. సరే, ఇదిగో మాత్రలోని బుల్లి రైలు స్టేషన్ ఉన్నాయి. బుడ్డి రైలు నేరేళ్ళ నుంచి ఈ మాత్రానికి వస్తుంది. ఇదిగో చిన్న గేజ్ కొండల మీదుగా గుబురుగా పెరిగిన చెట్ల మధ్య నుంచి ఈ ట్రైన్ ప్రయాణిస్తుంటే ఆ యొక్క సంతోషము, ఆ యొక్క ఆనందము, ఆ దృశ్యము వర్ణనాతీతం కదా నిజంగా. ఇది మరొక రిసార్ట్, అడవుల మధ్య చక్కని రిసార్ట్స్. మరి 2 రోజుల పాటు ట్రిప్ వేసుకుని వచ్చేవాళ్ళు దూర ప్రాంతం నుంచి, ముంబాయి పరిసరాల నుంచి వస్తూ ఉంటారట. అసలు ఖాళీ అనేది ఉండదండి అక్కడ. ఇదిగో ఈ ఎడ్వర్డ్ పాయింట్ దగ్గర ఒక అబ్బాయి ఇక్కడ రైలింగ్స్ని దాటుకుని కూడా ఇంకా ఎదరికంటే వెళ్ళిపోయాడు. మాకే భయం వేసింది. మరి కొన్ని విశేషాలతో త్వరలో మరొక వీడియో త్వరతో